డియర్ స్టూడెంట్స్, మనం నిన్నటి వరకు ఫస్ట్ బిఏ స్టూడెంట్స్కి మనం ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నటువంటి లెసన్స్ అన్నీ ఆన్లైన్ క్లాస్గా చెప్పుకున్నాం. ముఖ్యంగా ఆఫ్లైన్ క్లాస్లో మనం చెప్పుకున్నవి కాకుండా 2 మాడ్యూల్స్ మిగిలిపోయినాయి. గత 15 రోజులుగా మనం ఆ 2 మాడ్యూల్స్ పూర్తి చేసాం. అంటే ఒకటి మార్కెట్. ఇప్పుడు రెండో మనం మాడ్యూల్ మనం మార్కెట్ అయిపోయిన తర్వాత మనం పూర్తి చేయాల్సింది ఏంటి అంటే అది అదేంటి అంటే పంపిణీ గురించి, పంపిణీ సిద్ధాంతాలు. ముఖ్యంగా 5th మాడ్యూల్ పంపిణీ, డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి అనేది మనం చూసినట్టయితే ఫస్ట్ బిఏ స్టూడెంట్స్కి ఫస్ట్ సెమిస్టర్లో లాస్ట్ మాడ్యూల్ పంపిణీ అండి. మార్కెట్ తర్వాత అంటే మార్కెట్ వరకు మనం చేసింది ఏంటి అంటే డిమాండ్ సప్లై, అంటే వినియోగదారులు ఉత్పత్తిదారులు కలుసుకునే ప్రదేశం మార్కెట్. అక్కడ ఎక్స్చేంజ్ చేసుకుంటారండి. ఏంటి ఎక్స్చేంజ్ చేసుకుంటారు? డిమాండ్ సప్లై ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అంటే ధర ఇచ్చి వస్తువులు కొనుక్కుంటారు, వస్తువులను ఇచ్చి ఉత్పత్తిదారులు డబ్బులు తీసుకుంటారు. అక్కడ డబ్బులు అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి ప్రైస్ రూపంలో. అందుకే దీనికి ధరల సిద్ధాంతం అని కూడా పేరుంది మైక్రో ఎకనామిక్స్. ఎక్స్చేంజ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? ఉత్పత్తిదారుడికి వస్తున్నాయి డబ్బులు. అంటే ఉత్పత్తి చేసినందుకు కొంత అమౌంట్ వచ్చింది, ప్రతిఫలాలు వచ్చినాయి. ఆ ప్రతిఫలాలు ఎలా వచ్చినాయి? ఉత్పత్తిదారుడు ఉత్పత్తి చేసినందుకు, వస్తువును ఉత్పత్తి చేసినందుకు. ఎలా ఉత్పత్తి చేశాడని చెప్పాను నేను? 4 ఉత్పత్తి కారకాలను ఉత్పత్తిదారుడు ఉపయోగిస్తాడు. 1 భూమి, 2 శ్రమ, 3 మూలధనం, 4 వ్యవస్థాపన. బాగా గుర్తుపెట్టుకోండి. ఉత్పత్తి కారకాలు ఎన్నండి? ఇది గుర్తుపెట్టుకుంటేనే మీకు పంపిణీ అర్థం అవుతుంది. ఉత్పత్తి కారకాలు ఎన్ని? 4. 1 భూమి, 2 శ్రమ, 3 మూలధనం, 4 వ్యవస్థాపన. ఈ 4 ఉత్పత్తి కారకాలని ఉత్పత్తిలో వినియోగించుకున్నందుకు గాను వాటికి తిరిగి చెల్లించే ప్రతిఫలాలనే ఉత్పత్తి ఫలాలు అంటాడు టేలర్ అని అర్థశాస్త్రవేత్త. ఏంటండి? మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి నిర్వచనం. 4 ఉత్పత్తి కారకాలైనటువంటి భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, ఈ 4 ఉత్పత్తి కారకాలను ఉత్పత్తిలో ఉపయోగించుకున్నందుకు గాను వాటికి తిరిగి చెల్లించే ప్రతిఫలాలను ఉత్పత్తి ఫలాలు లేదా వాటి యొక్క పంపిణీ అంటన్నమాట. అంటే డిస్ట్రిబ్యూషన్ అంటన్నమాట. ఎలా చేస్తాం డిస్ట్రిబ్యూషన్ అంటే దానికి ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతం అనే ఒకటి మార్షల్ చెప్పాడు. ఆ సిద్ధాంతాల గురించి తెలుసుకునే ముందు భూమికి ఇచ్చే ప్రతిఫలం ఏమంటారు, శ్రమకి ఇచ్చేదాన్ని ఏమంటారో ఒకసారి చూద్దాం. భూమికి ఇచ్చే ప్రతిఫలాన్ని ఏమంటామంటే ఇక్కడ చూడండి. ఈ ఫస్ట్ మీకు చెప్పబోయే సిద్ధాంతం ఇదే, అందుకే దీన్ని స్లైడ్గా వేసాం. రెంట్. ఇది భూమికి ఇచ్చే ప్రతిఫలాన్ని ఏమంటాం? రెంట్ అంటాం ఇంగ్లీష్లో. రెంట్ అంటే మనం మామూలు భాషలో ఏమంటాం? ఇంటికి ఇచ్చేదాన్ని అద్దె అంటాం. రెంట్. ఇక్కడ రెంట్ అంటే ఎకనామిక్స్ భాషలో బాటకం అన్నమాట. తెలుగులో బాటకం. భూమికి ఇచ్చే ప్రతిఫలం ఏంటండి? బాటకం. రెండోది శ్రమ. శ్రమకి ఇచ్చేదాన్ని ఏమంటాం? వేతనం అంటాం. శ్రమకి ఇచ్చేదాన్ని వేతనం అంటాం. మూడవ ఉత్పత్తి కారకం ఏంటి? మూడవ ఉత్పత్తి కారకం మూలధనం, అంటే క్యాపిటల్. క్యాపిటల్ ఇచ్చేదాన్ని ఏమంటాం అంటే ఇంట్రెస్ట్ అంటాం. ఇంట్రెస్ట్ అంటే వడ్డీ. ఆ సిద్ధాంతం కూడా నేర్చుకోవాలి. అదేవిధంగా 4వది వ్యవస్థాపకుడు. ఈ వ్యవస్థాపకుడు లేకపోతే అసలు ఉత్పత్తి ఉండదు. కాబట్టి వ్యవస్థాపకుడికి ఇచ్చేదాన్ని ఏమంటాం అంటే లాభం అంటన్నమాట. అంటే 3 ఉత్పత్తి కారకాలకి ప్రతిఫలం ఇచ్చేగా ఏదైతే ఎక్కువ మిగిలిందో అదంతా ఎవరికి వెళ్తుంది అంటే వ్యవస్థాపకుడికి వెళ్తుంది. ఎందుకు వ్యవస్థాపకుడికి వెళ్తుంది లాభం అంటే కార్ల్ మార్క్స్ లాభాలనేవి న్యాయబద్ధమైన చట్టబద్ధమైన దోపిడీ అనొచ్చు. మిగతా ఇప్పుడు కూడా చాలా మంది అనొచ్చు కమ్యూనిస్టులు వాళ్ళు. కానీ అది దోపిడీ అనే కన్నా ఒక వ్యవస్థాపకుడు మన కీన్స్ పరంగా చూసినట్టయితే ఒక వ్యవస్థాపకుడు తాను కష్టపడిన దాన్ని తీసుకునే ఎక్కువ ప్రతిఫలం. అంతే కదండి. ఇప్పుడు ఒక వ్యవస్థాపకుడు ఉన్నాడు, ఒకడు హోటల్ పెట్టాడు. హోటల్ పెడితే అందులో వంట చేసేవాడు ఉంటారు, కుక్కర్స్ ఉంటారు, అక్కడ ప్లేట్లు కడిగేవాళ్ళు ఉంటారు, పప్పు కడిగేవాళ్ళు ఉంటారు, చట్నీలు చేసేవాళ్ళు ఉంటారు, ఒక 5-6 శ్రామికులు ఉంటారు. వాళ్ళకు కూడా ఓనర్తో పాటు సమానంగా ఇచ్చేయాలి అంటే అది ఎలా న్యాయబద్ధంగా ఉంటుంది?
ఎందుకంటే ఓనర్ అనేవాడు బిల్డింగ్ తీసుకోవాలి, అందులో వీళ్ళందరినీ పెట్టాలి, బయట నుంచి తేవాలి, అప్పులు చేసి పెట్టాలి, వడ్డీ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చి పెట్టాలి, దానికి లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా భరించాల్సింది ఎవడు? వ్యవస్థాపకుడు. అందులో వర్కర్స్కి ఏమైనా బాధ్యత ఉంటుందా? వాళ్ళు పొద్దున్న 8 వస్తారు, లేదా పొద్దున్న 6 గంటలకు వస్తారు, సాయంకాలం 6 గంటలకు వెళ్ళిపోతారు. వాళ్ళ వేతనం 700, 500, 300 తీసుకుని ఎవరిదాన్ని వెళ్ళిపోతారు. ఒకవేళ లాస్ వచ్చిందనుకోండి, తాళం వేసేసి మూతపడిపోయి నష్టాలు పాలైపోయి బ్యాంకులు లోన్ కట్టకుండా పాపరైపోయాడు ఎవడు? వ్యవస్థాపకుడు. కాబట్టి శ్రామికుడికి వాళ్ళ వేతనాలు వాళ్ళకి ఇచ్చేయాలి తప్ప లాభాలు పూర్తిగా ఆడ కూడా పంచాలి అనే వాదన అది గతంలో మరి అందరూ అంగీకరించి ఉండొచ్చు, కానీ కొత్తగా ఉన్నటువంటి ఆధునిక ప్రపంచంలో ఆ వాదనకి ఇక నీళ్లు వదిలేసినట్టుగానే మనం భావించుకోవాలి. కీన్స్ ఎకనామిక్స్ వచ్చిన తర్వాత అది మనం కీన్స్ నెక్స్ట్ మనకి సెమిస్టర్లో కీన్స్ ఎకనామిక్స్ చెప్తాను కాబట్టి మళ్ళీ అక్కడ డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వ్యవస్థాపకుడికి లాభం ఇవ్వాలి అంటే 4 ఉత్పత్తి కారకాలకి మనం ఎటువంటి ప్రతిఫలం ఇస్తామనే పేరు చెప్తున్నాను మీకు. 4 ఉత్పత్తి కారకాల్లో ఒక ఉత్పత్తి కారకమైన భూమికి మనం ఇచ్చేదాన్ని రెంట్ లేదా బాటకం అంటాం, శ్రామికుడికి ఇచ్చేదాన్ని వేతనం అంటాం, అలాగే 3వ ఉత్పత్తి కారకం మూలధనానికి ఇచ్చేదాన్ని వడ్డీ అంటాం, 4వ దానికి వ్యవస్థాపకుడు ఇచ్చేదాన్ని లాభం అంటాం. ఇప్పుడు ఒక్కొక్కటి ఎలా ఇస్తామని చూసినట్టయితే దేంట్లో ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయని కూడా ఒకసారి చూసాక అప్పుడు మనం రెంట్ సిద్ధాంతం గురించి ఫస్ట్ సిద్ధాంతం గురించి చర్చిద్దాం. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే భూమికి బాటకం అంటున్నాం. ఈ బాటకం అంటే ఏంటి? రెంట్ అంటే మనం తెలుగులో మామూలుగా అద్దె అంటాం కాబట్టి ఇక్కడ భూమిని ఉపయోగించుకుంటున్నాం కాబట్టి దానికి ఇచ్చే ప్రతిఫలం బాటకం లేదా అద్దె అంటాం. ఈ బాటకం ఎన్ని రకాలు అంటే కొరత బాటకం, కృత్రిమ బాటకం, బదిలీ సంపాదన అని 3 రకాలుగా ఉంటాయి. కొరత బాటకం అంటే భూమి అనేది దేవుడు ఇచ్చిన ప్రకృతి ఇచ్చిన వరం, అది పెరగదు. నువ్వు డబ్బు ఎంతైనా పెంచుకోవచ్చు, సంపద ఎంతైనా పెంచుకోవచ్చు, కానీ భూమి అనేది నువ్వు పెంచగలవా? 1 ఎకరం భూమి అంటే ఎకరమే ఉంటుంది. 300 గజాలు కొనుక్కుంటే 300 గజాలే ఉంటుంది. దానికి ఎరువులు వేస్తే భూమి అన్న 400 గజాలు పెరుగుద్దా? 1 ఎకరంలో ఎరువులు చెల్లేస్తే అది 3 ఎకరాలు అయిపోద్దా సాయంకాలానికి లేదా 3 ఏళ్ళకి? అవ్వదు కదా. భూమి ఎంత కొనుక్కున్నావు అంతే ఉంటుంది. అది దేవుడు సృష్టించింది. కాబట్టి జనం పెరుగుతారు కానీ భూమి పెరగదు. కాబట్టి ఆ భూమికి తక్కువగా ఉంది కాబట్టి జనం ఎక్కువగా ఉన్నారు కాబట్టి దానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ బాటకం అనేది ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది. అంటే కొరతగా ఉన్న భూమి మీద వచ్చేది కాబట్టి దాన్ని కొరత బాటకం అని మన సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు చెప్తారు. నెక్స్ట్ కృత్రిమ బాటకం అంటే కృత్రిమంగా కొరత అప్పటికప్పుడు దాన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్ళినట్టయితే దాని మీద బాటకంలో వచ్చే మార్పులు కృత్రిమ బాటకం అంటాం. ఇక 3వ చాలా ఇంపార్టెంట్, షార్ట్ క్వశ్చన్ అడుగుతాడు. అది ఎవరు చెప్పారంటే మిస్సెస్ జోన్ రాబిన్సన్ చెప్పారు. మిస్సెస్ జోన్ రాబిన్సన్ ఏమన్నారు? ఆవిడ దాన్నే బదిలీ సంపాదన అన్నారు. బదిలీ సంపాదన అంటే ఏంటి అంటే గతంలో ఒకసారి చెప్పాను మీకు. బదిలీ సంపాదన అంటే ఒక ఉత్పత్తి కారకం ఉంది, అది భూమి అవనండి, శ్రమ అవనండి, వ్యవస్థాపన అవనండి, వడ్డీ అవనండి, ఏదైనా ఉత్పత్తి కారకం, ముఖ్యంగా శ్రామికుడు కానీ భూమి కానీ, దాన్ని ఒక ఉపయోగం నుంచి మరొక ఉపయోగంలోకి మనం పంపించాలి అంటే బదిలీ చేయాలి అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ప్రతిఫలం కన్నా బదిలీ అయ్యాక వచ్చే ప్రతిఫలం ఎక్కువగా ఉండాలని చెప్పేదే బదిలీ సంపాదన సిద్ధాంతం. అర్థం లేదు, మళ్ళీ ఒకసారి చెప్తాను క్లియర్గా. ఉదాహరణ చెప్తే అర్థం అవుతుంది. ఉదాహరణకు ఒక శ్రామికుడు సుధా ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. మన దగ్గరే సుధా ఫ్యాక్టరీ ఉంది కాబట్టి మీకు అర్థం అవుతుంది. ఈ సుధా ఫ్యాక్టరీలోంచి నెక్ అండ్ టీ సీ ఫుడ్స్ కి ఆడు బదిలీ అవ్వాలనుకుంటున్నాడు. ఒక శ్రామికుడు, ఒక ఎక్స్ అనేవాడు, లేదా ఒక రాము, లేదా ఒక ఎవడో సురేష్ అనేవాడు. ఇక్కడ సుధా ఫ్యాక్టరీలో వాడికి రోజు పనిచేసినందుకు 500 ఇస్తున్నారు. ఓకేనండి, 500 ఇస్తున్నారు రోజు కూలి. అక్కడ నుంచి వాడు ఆ ఫ్యాక్టరీకి వెళ్ళిపోవాలి నెక్ అండ్ సీ ఫుడ్స్ కి. వెళ్ళాలంటే అక్కడ 500 లేదంటే 450 ఇస్తే వీడు వెళ్తాడండి? వెళ్ళడు. ఎందుకు వెళ్ళడు? కనీసం 600 లేదంటే 700 ఇస్తున్నప్పుడు ఏం చేస్తాడు? అక్కడికి బదిలీ అయిపోతాడు. అంటే ఈ బదిలీ సంపాదన అనేది ఏంటి అంటే ఒక ఉత్పత్తి కారకం ఒక ఉపయోగం నుండి మరొక ఉపయోగంలోకి మారినప్పుడు వచ్చే ఎక్కువ ప్రతిఫలాన్ని ఏమంటామంటే బదిలీ సంపాదన. అది శ్రామికుడి విషయంలో. అదే భూమి విషయంలో తీసుకున్నారు. ఒక రైతు ఎకరం భూమిలో పంట పండిస్తున్నాడు. సంవత్సరానికి ఆడు ఉల్లిపాయ వేసినా లేకపోతే వరేసినా లేకపోతే వేరుశనగ వేసుకున్నా ఆడికి వచ్చి 25,000, మ్యాక్సిమం వస్తే 30,000 సంవత్సరానికి. అదే ఎకరం భూమిని వాడు ఒక ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి లీజుకి ఇచ్చేసాడు అనుకోండి, సంవత్సరానికి వాడికి 2-3 లక్షలు వస్తుంది లీజ్ మీద. అంటే 20-30 వేలు వచ్చే ఆదాయం ఒకసారి 3 లక్షలు అయింది. లీజు కాకుండా అమ్మేశాడు ఎవరికో, ఒక రియల్ ఎస్టేట్కి అమ్మేశాడు. అంటే అందులో భూమిని ముక్కలు చేసి చెప్తాం కదా, ఇప్పుడు ఫ్లాట్స్ కింద విభజించి అమ్ముకుంటున్నారు అనుకోండి. అదే భూమిని ₹1,00,00,000 అమ్మేస్తాడు.
ఆ భూమిని ఈ రియల్ ఎస్టేట్ వాడు ఏం చేస్తాడు, ఒక గజం 10,000 20,000 పెట్టేసి అది 3 కోట్లు చేసేస్తాడు. అంటే సంవత్సరానికి 30,000 వచ్చే ఆదాయంది అది ఒక్కసారి 30 కోట్ల ఆదాయం వచ్చేలా పెరిగిపోద్ది, 3 కోట్ల ఆదాయం వచ్చేలా పెరిగిపోద్ది. లీజుకి ఇస్తే 3 లక్షల కోట్లు. లేదా కమర్షియల్ క్రాప్స్ ఏదో వేసాడు, జాన్ తోట మామిడి తోట లేకపోతే ఇంకోటి వేసాడు, సంవత్సరానికి ₹1,00,000 వస్తుంది 4 సంవత్సరాలు ఊరుకుంటే. అంటే ఏంటి చూడండి, సింపుల్ గా వరేస్తే 30,000 వచ్చే ఆదాయం బాటకం పడుతుంది, అలా అలా పెరిగిపోతుంది. అంటే మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం భూమిని కూడా, ఒకదాని నుంచి ఒక ఉపయోగం నుంచి ఒక ఉపయోగం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి దాని మీద వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది. కాబట్టి దాన్ని ఏమని పిలుస్తాం, బదిలీ సంపాదన. ఇది 5 మార్కులు అడుగుతాడు మిమ్మల్ని, మిస్టర్ జోన్ రాబిన్సన్ చెప్పారు అది. ఈ విధంగా మనం భూమి మీద వచ్చే వాటిని కొరత బాటకం, కృత్రిమ బాటకం, కొరత బాటకం, కృత్రిమ బాటకం, బదిలీ సంపాదన 3 రకాలుగా చూస్తాం. అదేవిధంగా బాటక సిద్ధాంతాలని మనం ఎన్ని రకాలుగా చూస్తామంటే సాంప్రదాయ బాటక సిద్ధాంతం, ఆధునిక బాటక సిద్ధాంతం అని చూస్తాం. అయితే ఎక్కువగా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సాంప్రదాయ బాటక సిద్ధాంతమే, రికార్డో బాటక సిద్ధాంతమే ఎక్కువగా అడుగుతాడు. ఇది ఇక్కడ రికార్డో గారి పాఠం కూడా ఉంది మీకు, మన డిపార్ట్మెంట్ లో ఉన్నది, ఇక్కడ కూడా వచ్చింది. ఇక్కడ ఒకసారి మీరు చూసినట్టయితే ఇది రికార్డియన్ థియరీ ఆఫ్ రెంట్, ఇది ఫస్ట్ ఎస్సే మీకు. ఇప్పుడు దాకా నేను చెప్పింది ఇంట్రడక్షన్, ఏంటి పంపిణీకి సంబంధించిన ఇంట్రడక్షన్. ఇందులో ఈ క్లాసులో మనం ఈ ఆన్లైన్ క్లాసులో ఈరోజు రికార్డియన్ థియరీ ఆఫ్ రెంట్ అంటే తెలుగులో రికార్డో పేపర్లో క్వశ్చన్ పేపర్ క్లియర్ గా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, పంపిణీలో ఉండే క్వశ్చన్ 2 క్వశ్చన్లు గ్యారంటీ అండి. ఒకటి ఇప్పుడు నేను చెప్తున్నా, వాళ్ళు చెప్తున్నటువంటి రికార్డో బాటక సిద్ధాంతం, రెండోది రేపు క్లాస్ లో చెప్పబోయే కీన్స్ ద్రవ్యత్వాభిరుచి వడ్డీ రేటు సిద్ధాంతం. ఏంటండి కీన్స్ ద్రవ్యత్వాభిరుచి వడ్డీ రేటు సిద్ధాంతం అంటే 2 ఉత్పత్తి కారకాల యొక్క ప్రతిఫలాల గురించి చెప్తున్నాను అనమాట. ఒకటి భూమికి బాటకం గురించి ఒక సిద్ధాంతం చెప్తున్నాను, ఇంపార్టెంట్, మిగతా అన్ని చదవాలి కానీ ఈ 2 గ్యారంటీగా వస్తాయి. ఒకటి భూమికి బాటక సిద్ధాంతం, రెండోది కీన్స్ ద్రవ్యత్వాభిరుచి వడ్డీ రేటు సిద్ధాంతం. వడ్డీ దేనికి ఇస్తారని చెప్పాను, మూలధనానికి ఇస్తారు. అంటే మూలధనం అనే ఉత్పత్తి కారకానికి వడ్డీ ఏ విధంగా ఇస్తారనే సిద్ధాంతం కూడా మీకు రేపు క్లాస్ లో చెప్తాను. 2 ఎస్సేలు బాగా బట్టి మీరు పరీక్షకి వెళ్ళిపోవచ్చు. మిగతా కూడా టచ్ చేసి చెప్తాను. ఇప్పుడు చెప్పానుగా బదిలీ సంపాదన అంటే ఏంటో, 5 మార్కులు వస్తుంది. అలాగే లాభ సిద్ధాంతాలు కూడా చెప్తాను, షార్ట్ క్వశ్చన్లు వస్తాయి. వేతన సిద్ధాంతాలు ఉన్నాయి, వేతన నిధి సిద్ధాంతం అని ఇలాంటి అవి కూడా చెప్తాను. అవన్నీ మీరు సింపుల్ గా ఉన్న అవి షార్ట్ క్వశ్చన్లు అక్కడక్కడ వస్తాయి తప్ప మోస్ట్ ఇంపార్టెంట్ 2 ఎస్సే క్వశ్చన్లు ఏంటంటే రికార్డో బాటక సిద్ధాంతం, అలాగే కీన్స్ ద్రవ్యత్వాభిరుచి వడ్డీ రేటు సిద్ధాంతం. ఈ క్లాసులో మనం రికార్డో బాటక సిద్ధాంతంలోని కొన్ని ముఖ్య అంశాలు పరిశీలించి చూద్దాం. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ పటం మీకు క్లియర్గా కనిపిస్తుందా? ఇది చూసినట్టయితే ఇదిగో చూడండి, ఇక్కడ పట్టిక వేసాం. అసలు రికార్డు ఏమవడం అంటే రికార్డు అనే ఆయన బాటక సిద్ధాంతం చెప్పాడు. రికార్డు చాలా సిద్ధాంతాలు చెప్పాడు ఎకనామిక్స్ లో. ఈయన ఈ బాటక సిద్ధాంతం ఎలా చెప్తాడంటే ఒక ఉదాహరణ చెప్తాడు. కొంతమంది ప్రజలు అంటే కొత్తగా సమాజం ఏర్పడుతున్నప్పుడు జాగ్రత్తగా వినాలి మీరు. ఈ ఉదాహరణ విన్నాక ఈ పట్టిక ఇది అర్థమవుతాయి, ఈ పట్టిక ఇది పటం, ఈ 2 సింపుల్ గా అర్థమవుతాయి మీకు. కొంతమంది ప్రజలు ఒక కొత్త ద్వీపం అంటే కొత్త ప్రదేశానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ ఏ భూమిని వాళ్ళు సేద్యం చేసి పంట పండించుకుంటారు, బాగా ఎక్కువ మనకి ప్రతిఫలం వచ్చేది అంటే మనకి ఎక్కువ ఈల్డ్ అంటాం అన్నమాట. ఎంత వస్తుంది ఈల్డ్, అది చూసారు కదా, ఈల్డింగ్ క్వాంటల్స్ పర్ ఏకర్, ఏకర్కి ఎన్ని వస్తుంది ఈల్డ్ వస్తుంది అని చెప్తున్నాడు. దీనికి రెంట్ అనేది మనం ఇలా కట్టచ్చు. చెప్తాను ఈ పట్టిక, ఏం కంగారు పడకండి, చాలా సింపుల్, అంకెలు ఎక్కువ ఉన్నా కానీ చాలా సింపుల్ గా అర్థమవుతుంది. నేను చెప్పేది అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ఫస్ట్ ఆ ద్వీపానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు దేన్ని ఉపయోగించుకుంటారు, ఏ గ్రేడ్ భూమిని పంట సేద్యం చేస్తారు. దీని మీద ఫోకస్ చేయకండి, నేను తర్వాత ఫోకస్ చేద్దాం. ఏ గ్రేడ్ భూమిని మనకి సేద్యం చేస్తారు, అంతే కదండి. పంట బాగా పండే చేస్తారు అంటే అక్కడ ఎక్కువ బస్తాలు పండుతాయి. ఆ తర్వాత జనం పెరిగారు, పెళ్లి చేసుకున్నారు, పిల్లలు పుట్టారు, మనవలు పుట్టారు, ఆ ద్వీపంలో ప్రజలు పెరిగిపోయాక ఆ ఏ గ్రేడ్ భూముల్లో పండే పంట వాళ్ళకి సరిపోదు కదా ఆటోమేటిక్గా. అప్పుడు ఏం చేస్తారు, తక్కువ పంటలు పండే భూమిని కూడా సేద్యం చేస్తారు, అంటే బి గ్రేడ్ భూమిని సేద్యం చేస్తారు. అంటే ఏ గ్రేడ్ భూమి అంత పంట అందులోంచి రాదు, అయినా సేద్యం చేస్తారు. చేసినప్పుడు ఎప్పుడైతే నువ్వు బి గ్రేడ్ని సేద్యం చేసావో అప్పుడు ఏ గ్రేడ్ భూమిలో ఎక్కువ పంట పండుతుంది కాబట్టి ఆ ఎక్కువ పంట ఏదైతే ఉందో అదే బాటకం. ఉదాహరణకి ఇక్కడ పటమే తీసుకున్నారు అనుకోండి,
బి గ్రేడ్ భూమికి 50 బస్తాలు పండినాయి, ఏ గ్రేడ్ భూమికి 60 బస్తాలు పండినాయి. అంటే బి గ్రేడ్ 50 పండిందంటే ఇది తక్కువ శ్రేణి భూమి కాబట్టి, ఇది ఎక్కువ శ్రేణి భూమి కాబట్టి. అంటే ఎన్ని బస్తాలు తేడా ఉన్నాయి రెండింటికి? 10 బస్తాలు తేడా ఉన్నాయి. కాబట్టి 50 అంటే ఇక్కడ మీకు బాటం ఇలా అర్థమైపోతుంది, 10 బస్తాలు తక్కువ పడుతుంది కాబట్టి ఇది బి గ్రేడ్, ఇది ఏ గ్రేడ్. దీనికి వచ్చిన బాటం ఎంత అండి? 10. అలాగే సి గ్రేడ్ భూమిని సేద్యం చేశారు అంటే ఇంకా జనం పెరిగిపోయారు, అంతే కదా, జనాభా అలాగే కదా పెరిగిపోయింది. అందుకే కదా అన్ని భూములు, రకరకాల భూములు పంటలు పండించి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సి గ్రేడ్ భూమికి వచ్చాడు. సి గ్రేడ్ భూములు పండించినప్పుడు ఎంత వచ్చినాయి? 35 బస్తాలు పండి. అంటే మళ్ళీ ఎన్ని తగ్గిపోయింది? దీంతో పోలిస్తే 15 బస్తాలు, దీంతో పోలిస్తే 25 బస్తాలు తగ్గిపోయింది. అర్థమైందా? అంటే ఇక్కడ బాటం ఎంత వచ్చింది? 15 వచ్చింది. ఇక్కడ బాటం ఎంత వచ్చింది? 10 వచ్చింది. కాబట్టి ఇలాగ మనకి బాటకం పెరిగింది. ఇక ఇంకా భూమిని పంట పండించాలనుకున్నాడు అంటే డి గ్రేడ్ భూమిని కూడా పంట పండించాడు. డి గ్రేడ్ భూమిని కూడా పంట పండిస్తే ఎంత వచ్చింది? ఇంకా దారుణం, 20 బస్తాలే పండింది. 20 బస్తాలు పండడం వలన ఈ 60తో పోల్చుకుంటే 40, దీనికేమో 40 బాటకం వస్తుంది, దీనికేమో 30 బాటకం వస్తుంది, దీనికి 15 బాటకం వస్తుంది. మరి దీనికి బాటకం ఉంటుందా మేస్టారు? ఉండదు. ఎందుకంటే ఇంక ఏ భూమి మనం సేద్యం చేయట్లేదు కాబట్టి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అదే చెప్తాడు రాబిన్స్, ఎవరు, రికార్డో ఏం చెప్తాడంటే ఉపాంత భూమికి బాటకం ఉండదు. మీరు ఫస్ట్ రాయాలి ఎస్సేలో, ఉపాంత భూమికి బాటకం ఉండదు. ఉపాంత భూమి అంటే ఏంటి? మీకు ఉపాంత అంటే చాలాసార్లు చెప్పాం, ఉపాంత ప్రయోజనం, ఉపాంత ఉత్పత్తి, ఉపాంత వ్యయం, ఉపాంత రాబడి, ఉపాంత గురించి చెప్తానే ఉంటాం. మళ్ళీ ఇక్కడ ఉపాంత భూమి అంటున్నాం. ఉపాంత భూమి అంటే ఏంటి? అదనంగా సేద్యం చేసిన భూమి, అంతే కదా. ఉపాంత అంటే అదనం కదా, ఆఖరి భూమి. దీనికి బాటకం ఉందా? ఉండదు. ఎందుకు ఉండదంటే ఇంకేం లేదు ఇక్కడ. మరి ఇక్కడ ఇది ఉందనుకోండి, ఇది ఒక్కటే ఉంటే ఇది ఉండదు. ఇది వచ్చింది కాబట్టి దీనికి బాటకం వచ్చింది. సి గ్రేడ్ భూమి వచ్చింది కాబట్టి ఈ రెండింటికి బాటకం వచ్చింది. డి గ్రేడ్ వచ్చింది కాబట్టి ఈ మూడింటికి బాటకం వచ్చింది. ఇక ఏమీ లేదు కాబట్టి ఇది ఉపాంత భూమి కాబట్టి ఉపాంత భూమికి బాటకం ఉండదు. పట్టిక ఇక్కడ దాకా చూస్తే మీకు అలా అర్థమవుతుంది. మరి ఇదేంటి వేస్తారు? రెంట్. ఇప్పుడు రెంట్ కట్టాలి మనం, అంటే బాటకాన్ని కట్టాలి. ఎలా కడతావు బాటకం? దానికైనా ఉత్పత్తి వ్యయం ఎంత, నీకు వచ్చిన ఆదాయం ఎంత, అది మాట. ఇక్కడ మనం అయిన ఖర్చు ఎంత? 20, 60 వస్తున్నాయి అంటే 20 బస్తాలు అమ్మితే వచ్చే డబ్బు ఖర్చు కింద పెడితే రెంట్ ఎంత అండి? 40. అంటే 60 వస్తుంది కాబట్టి 20,000 మనం తీసేస్తే 40,000 రెంట్ వస్తుంది. అలాగే 50 పండుతున్నాయి కాబట్టి 50 బస్తాల నుంచి 20,000 తీసేస్తే 30,000 రెంట్ వస్తుంది. ఇక్కడ 35 పండుతున్నాయి కాబట్టి 35 నుంచి 20,000 తీసేస్తే 15,000 రెంట్ వస్తుంది. 20 పండుతుంది కాబట్టి 20 ఖర్చు కూడా ఎంతండి? ఖర్చు ఎంత? 20 కాబట్టి 20 నుంచి 20 తీస్తే అక్కడ రెంట్ అనేది ఇక బాటమే ఉండదు, సమానం అన్నమాట. ఎంత అయితే నువ్వు ఖర్చు పెడుతున్నావో అంతే ఆదాయం వస్తుంది, నో రెంట్. ఇది మీరు నేర్చుకోవాల్సింది. అంటే ఇలా చూస్తే బస్తాల రూపంలో చెప్పొచ్చు, డబ్బుల రూపంలో తీసుకొస్తే రెంట్ని ఈ విధంగా చెప్పొచ్చు. ఇది పట్టిక, మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పట్టికను మనం ఒక పట రూపంలోకి తీసుకొచ్చినట్టయితే ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ ఎక్స్ అక్షం మీద ఏం తీసుకున్నామంటే ఇక్కడ తీసుకున్న ఏబిసిడి ల్యాండ్స్, ఇవి గ్రేడ్స్. ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్ ల్యాండ్స్ ఇవి, అది ఏకర్స్. ఇక్కడ ఎంత ఈల్డ్ వస్తుంది అనేది ఈల్డింగ్ క్వాంటల్స్ పర్ హెక్టార్, ఒక ఎకరంలో ఎంతంత పంట వస్తుంది అనేది y అక్షం మీద చూపించాం. ఏ గ్రేడ్ కి ఈ బాక్స్ అంతా ఒకసారి చూపిస్తాం. ఏ గ్రేడ్ లో ఈ బాక్స్ అంతా ఏంటి అంటే మనకి ఏ గ్రేడ్ కి వచ్చినటువంటి బాటకం ఈ బాక్స్ అంతా అంటే 60% వస్తుంది. ఇక్కడ 60 వచ్చేస్తున్నాయి. ఇక నెక్స్ట్ బి గ్రేడ్ కి వచ్చేటప్పటికి ఎంత వస్తుందంటే 50 ఇక్కడికే వస్తుంది, ఇక్కడ లేదు ఈ బాక్స్. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి సి గ్రేడ్ కి ఎంత వస్తుందంటే మనకి 30కి 40కి మధ్యలో ఎంత ఉంటుంది? 30 ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక గీత వస్తుంది, ఇక్కడ వరకు వస్తుంది. ఇక నెక్స్ట్ 4వ కూడా సేద్యం చేసినప్పుడు 20 వస్తుంది కాబట్టి 20 దగ్గర ఒక గీత వస్తుంది. అందుకే మీకు ఇక్కడ బ్రౌన్ కలర్ లో ఉన్నది, అంటే మనం పరీక్షల్లో అయితే అడ్డ గీతలు గీస్తాం, ఇక్కడ బ్రౌన్ కలర్ లో ఉంది. ఇక్కడ ఇలా గీతలు గీసుకోవాలి మనం. నోట్స్ లో ఉంది చూడండి, నోట్స్ లో గీతలు గీసాను నేను మీకు ఇచ్చిన నోట్స్ లో. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ 3 బాక్సులు 20, 20, 20, 60 బాటకం వస్తుంది. ఇక్కడ 20, 20, 40 బాటకం వస్తుంది. ఇక్కడ 35 ఈ బాక్స్, ఈ విధంగా వస్తున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే
ఈ ఒక్క బాక్స్ చూస్తే 20 వస్తుంది. అంటే నెక్స్ట్ దీనికి బాటకం, డి దానికి బాటకం లేదని చెప్తున్నాం అన్నమాట. అంటే బ్రౌన్ కలర్ లో ఉన్నదంతా బాటకంగా ఉంటుంది, ఈ వైట్ కలర్ లో ఉన్నదండి వితౌట్ బాటకం. అంటే మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఏబిసిడి అనే 4 గ్రేడ్ భూముల్ని కనుక కొంతమంది ప్రజలు సేద్యం చేసినట్టయితే ఏ గ్రేడ్ లో ఎక్కువ బాటకం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మీరు కింద నుంచి ఆలోచించుకోవాలి, పై నుంచి కాదు. ఎప్పుడైతే ఇప్పుడు క్లాసులో పిల్లలు ఉన్నారండి, ఒకటికి 80 మార్కులు వచ్చినాయి, ఒకడే ఉన్నాడు, ఆడు ఏ గ్రేడ్ ఎలా అవుతాడు? మామూలు స్టూడెంట్ అంతే. ఇంకా జాయిన్ అయ్యారు పిల్లలు, వాళ్ళకి 60, 40, 50 వస్తుంటే అప్పుడు 80 ఉన్నవాడు ఏ గ్రేడ్ అవుతాడు, అంతే కదండి. అలాగే ఇక్కడ భూమి కూడా ఏంటంటే మనం సేద్యం చేసుకుంటూ పోయే కొద్ది దాని యొక్క గ్రేడ్ పెరుగుద్ది. ఎందుకు గ్రేడ్ పెరుగుద్ది అంటే బాటకం పెరిగింది, వాల్యూ పెరగాలి. ఇప్పుడు మనిషికైనా భూమికైనా దేనికైనా వాల్యూ పెరిగితే పక్కన కూడా చవట అయితే ఈడు గొప్పోడు అవుతాడు, పక్కన వీడికన్నా గొప్పోడైతే ఈడు చవట అవుతాడు. సేమ్ ప్రొసీజర్. అయితే ముందే చవట ఎందుకు రాలేదంటే ఇక్కడ భూములు ఫస్ట్ ఎవడన్నా మనం ఒక ద్వీపానికి కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఏ భూమిని సేద్యం చేస్తాం? పంట బాగా వచ్చేది, నీటిపారుదల సౌకర్యాలు ఎక్కువగా ఉన్న భూమిని సేద్యం చేస్తాం. కాబట్టి ఏ గ్రేడ్ భూమిని సేద్యం చేశాడు? 60 బస్తాలు పండింది. బి గ్రేడ్ భూమిని సేద్యం చేశాడు, 50 బస్తాలు పండింది. సి గ్రేడ్ భూమిని సేద్యం చేశాడు, 35 బస్తాలు పండింది. డి గ్రేడ్ భూమిని చేశాడు, 20 పండింది. 20 తర్వాత ఇంకా బాటకం లేదు. ఈ గ్రేడ్ కూడా చేస్తే అప్పుడు 10 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? డి గ్రేడ్ భూమి కూడా బాటకం వస్తుంది. అంటే దానికి 10 బస్తాలు కనిపిస్తాయి. అంటే ఇక్కడ 10 ఉంది కాబట్టి లోలో 20 వచ్చింది కాబట్టి దానికి 10 బస్తాలు ఉన్నాయని చెప్పగలుగుతాం. ఇంక చేయలేదు కాబట్టి లేదు అక్కడ. అందుకే దీని రికార్డు ఏమంటాడు? ఉపాంత భూమికి బాటకం ఉండదు అంటాడు అనమాట. ఇది రికార్డియన్ సింపుల్ గా అర్థం చేసుకోవడానికి. నోట్స్ లో దీనికి ప్రమేయాలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, అవన్నీ మీరు ఒక్కొక్కటి చూడండి సైడ్ హెడ్డింగ్స్. నేను మెయిన్ కంటెంట్ చెప్తున్నాను మీకు, ఎందుకంటే పెద్ద క్లాస్ చెప్తే మీరు బోర్ కొట్టేసి వినేది కూడా వినరు. 60 నిమిషాలు అంటే ఆఫ్లైన్ అంటే మీ చుట్టూ తిరుగుతూ జోకులు వేస్తూ లేకపోతే మీకు ఉదాహరణతో బాగా చెప్పడానికి అది ఉంటది. ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ మీరు అలా కాన్సన్ట్రేషన్ చేసి 60 నిమిషాలు 40 నిమిషాలు వింటారంటే చాలా కష్టం. కాబట్టి నేను మెయిన్ కంటెంట్ చెప్తున్నాను, డయాగ్రామ్స్ ఇస్తున్నాను. ఇవి మీరు పక్కన పెట్టుకుని, మీ అందరికీ ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి పక్కన పెట్టుకుని ఎక్కువసేపు వెలిగిలా చూసుకుని నోట్స్ పక్కన పెట్టుకుని ఇది అది బేరీ చేసుకుని చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఇందాక చెప్పినట్టు నిన్న క్లాస్లో చెప్పినట్టుగా ప్రాక్టీస్ 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 మేక్స్ అదేంటి పెర్ఫెక్షన్ వస్తుంది. మీకు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పెర్ఫెక్షన్ వస్తుంది. ఇప్పుడు మేము పుస్తకం చూడకుండా నోట్స్ చూడకుండా ఇలా చెప్పేస్తున్నాం అంటే దానికి కారణం ఏంటంటే ఇదేమీ పెద్ద బ్రహ్మ విద్య కాదు. 25 ఏళ్ళ నుంచి పాఠాలు చెప్తున్నాం, ఇంకా నోట్స్ చూసి టెక్స్ట్ బుక్లు చూసి పాఠం చెప్పడం అంటే అది చాలా దారుణమైన విషయం. అది ఎందుకంటే ఇప్పటికి మాకు అది వచ్చేసి ఉంటుంది బాగా. కాబట్టి మళ్ళీ మళ్ళీ అసలు నోట్స్ చూసి పుస్తకాలు చూసి మేము చెప్పకూడదు. అలాగే మీరు కూడా ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేస్తే ఇది పరీక్షల్లో చదవకుండా రాసేయచ్చు. ప్రాక్టీస్ అండ్ ప్రిమైజ్, ఇది పెర్ఫెక్షన్. కాబట్టి ఇది రికార్డింగ్ థియరీ. రేపు క్లాస్లో కీల్స్ ద్రవ్యత్వాభిరుచి వడ్డీ రేటు చెప్పాను కదా, మూలధనానికి ఇచ్చే వడ్డీ రేటు ఎలా కడతారు, మనీకి డిమాండ్ ఎలా ఉంటుంది, మనీకి సప్లై ఎలా ఉంటుంది, ఆ పాయింట్లన్నీ కూడా కీల్స్ ద్రవ్యత్వాభిరుచి వడ్డీ రేటు సిద్ధాంతంలో రేపు నేర్చుకుందాం. ఈ క్లాస్లో మీరు నేర్చుకున్నది ఏంటి అంటే అసలు 2 పాయింట్లు నేర్చుకున్నారు అంతే సింపుల్గా. అది 20 నిమిషాలు 10 నిమిషాలు ఎంతసేపు చెప్పినా తెలియదు, కానీ మనకి సింపుల్గా 2 పాయింట్లు చెప్పాను నేను. అంటే పంపిణీ అంటే ఏంటి? ఉత్పత్తి కారకాలకి మనం తిరిగి చెల్లించే ప్రతిఫలాలు. ఎందుకు చెల్లించాలి ప్రతిఫలాలు? ఉపయోగించుకున్నావు కాబట్టి. ఎప్పుడు కూడా ప్రతిఫలం ఎప్పుడు ఇవ్వాలి? రెమ్యూనరేషన్ ఎప్పుడు ఇస్తామంటే దాన్ని ఉపయోగించుకున్నావు కాబట్టి. భూమిని ఉపయోగించుకున్నావు కాబట్టి బాటకం ఇస్తాం. శ్రమను ఉపయోగించుకున్నాం కాబట్టి వేతనం ఇస్తాం. మూలధనాన్ని ఉపయోగించుకున్నాం కాబట్టి ఏం చేస్తాం? వడ్డీ ఇస్తాం. అలాగే వ్యవస్థాపన ఉపయోగించుకున్నాం కాబట్టి లాభం ఇస్తాం. భూమికి ఏమండి, భూమికి సాంప్రదాయ సిద్ధాంతం, ఆధునిక సిద్ధాంతం, కొరత బాటకం, కృత్రిమ బాటకం, బదిలీ సంపాదన. ఏమండి అంటే ఇందులో ఏముంటాయో ఒకసారి చెప్తున్నాను. అలాగే వేతనంలో అన్నీ ఉన్నాయి, కానీ వేతన సిద్ధాంతం చాలా ఇంపార్టెంట్. అలాగే వడ్డీ సిద్ధాంతాల్లో కీన్స్ ద్రవ్యత్వాభిరుచి వడ్డీ రేటు సిద్ధాంతం. ఇంకా ఉన్నాయి వడ్డీ సిద్ధాంతాలు, కానీ కీన్స్ ద్రవ్యత్వాభిరుచి వడ్డీ రేటు సిద్ధాంతం అటు మ్యాక్రోలోనూ ఇంపార్టెంటే, ఇటు మైక్రోలోనూ ఇంపార్టెంటే. ఇక నెక్స్ట్ 4 లాభాలు, లాభ సిద్ధాంతాలు. లాభ సిద్ధాంతాలు అంటే నైట్, KNIGHT, నైట్ అనే
అర్థశాస్త్రంలో చెప్పిన లాభ సిద్ధాంతం ఒకటి ఉంది. అలాగే మరొక సిద్ధాంతం నష్టపోయే సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. లాభ చలన సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. అవన్నీ కూడా మీరు నేర్చుకుంటారు. అవి లాభ సిద్ధాంతం. అలాగే వ్యవస్థాపకుడికి లాభం ఎందుకు ఇవ్వాలి అంటే మనకి షూంపేటర్ గుర్తుపెట్టుకోండి పేరు, మళ్ళీ చెప్తాను సిద్ధాంతం. షూంపేటర్ అనేవాడు నవకల్పన సిద్ధాంతం అని చెప్పాడు. బాగుంటుంది, కొత్త సిద్ధాంతం. అది పరీక్షలు ఎక్కువ అడిగిది, మిగతా అడగడు. నవకల్పన సిద్ధాంతం అంటే ఏంటి? ఇన్నోవేషన్. ఒక వస్తువును ఉత్పత్తిదారుడు ఎక్కువ లాభానికి అమ్ముకోవాలంటే ఏం చేయాలి? అందరికన్నా ఎక్కువ లాభానికి అమ్ముకోవాలి. అందరికన్నా ఎక్కువ వస్తువు అమ్ముకోవాలంటే వాడు వస్తువులో ఏదో కొత్తదనం చూపించాలి. ఆ కొత్తదనాన్ని ఏమంటాం? నవకల్పన. క్లాసులో అందరూ ఒక రకంగా ఉంటారు. ఒక స్టూడెంట్, అమ్మాయి కానీ అబ్బాయి కానీ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తారు. అంటే ఇటు పాఠం చదవడంలో కానీ, పరీక్షలో మార్కులు సంపాదించుకోవడంలో కానీ, డ్రెస్ సెన్స్లో కానీ డిఫరెంట్గా కనపడతారు. నవకల్పన. అలాగే ఉత్పత్తిదారుడు కూడా తన వస్తువుకి ఏదో కొన్ని మెరుగులు దిద్ది కొత్తగా వస్తువును ఉత్పత్తి చేయడం వల్ల గరిష్ట లాభం వస్తుంది. కాబట్టి ఆ లాభ సిద్ధాంతాన్ని షూంపేటర్ ఏమని పిలిచాడు? నవకల్పన సిద్ధాంతం అన్నాడు. ఈ విధంగా మనకి భూమికి సంబంధించిన బాటక సిద్ధాంతాలు, శ్రమకు సంబంధించిన వేతన సిద్ధాంతాలు, వడ్డీకి సంబంధించిన మూలధనానికి సంబంధించిన వడ్డీ సిద్ధాంతాలు, వ్యవస్థాపకుడికి సంబంధించిన లాభ సిద్ధాంతాలు మనం నేర్చుకోవాలి. ఈ క్లాసులో బాటక సిద్ధాంతం నేర్చుకున్నాం కాబట్టి నెక్స్ట్ క్లాసులో షార్ట్కి వచ్చినగా వేతన నీతి సిద్ధాంతం చెప్పి, ఎస్ఏకి వచ్చిన కీన్స్ ద్రవ్యత్వాభివృద్ధి వడ్డీ రేటు సిద్ధాంతం చెప్తాను. అంతవరకు ఇప్పుడు చెప్పినవన్నీ బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా చదువుకోండి, పరీక్షలు బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్లాస్కి రెడీగా ఉండండి. డౌట్స్ ఉంటే వెంటనే యూట్యూబ్లో నా వారం భానుమూర్తి యూట్యూబ్ ఛానల్లో కానీ, మహారాణి కాలేజీ SRVBSJB, చాలా మంది మహారాణిని కొడుతున్నారు, రావట్లేదట. SRVBSJB మహారాణి కాలేజీ పెద్దాపురం యూట్యూబ్ ఛానల్లో కానీ, మన వాట్సాప్ గ్రూప్లో కానీ ఈ వీడియో చూసి డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి. ఓకేనా మీ స్టూడెంట్స్? థ్యాంక్ యూ వెరీ మచ్.